హాయ్ ఫ్రెండ్స్, ఫోన్ రేడా తెలుగుకి మీ స్వాగతం. నా పేరు పవన్. ఇవాళ మనం షామీ రెడ్మీ నోట్ 4Gని అన్బాక్స్ చేయనున్నాం. మన దగ్గర ఉన్నది ఇండియన్ వేరియంట్. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో ఫ్లాష్ సేల్ ద్వారా మనకి ఎక్స్క్లూజివ్గా 9999కి ఉపలబ్ధం ఉంది. ఇప్పుడు బాక్స్ వెనకాల చూద్దాము. ఇక్కడ FDD LTE, TD LTE, WCDMA ఇంకా GSM అని రాసి ఉంది. ఇప్పుడు మనం కింద స్పెసిఫికేషన్ లిస్ట్ కూడా చూడొచ్చు. ఈ డివైస్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ MSM 8928, ఇది స్నాప్డ్రాగన్ 400 ప్రాసెసర్, క్వాడ్ కోర్ 1.6 GHz చిప్సెట్ ఇంకా 2GB ర్యామ్తో వస్తుంది. సో మనం ఇక్కడ కింద చూడవచ్చు, మిగతా అన్ని స్పెసిఫికేషన్ సేమ్ రెడ్మీ నోట్ 3G లాగానే ఉన్నాయి. కేవలం ప్రాసెసర్ LTE కనెక్టివిటీ కోసం మార్చారు. ఇక్కడ చూడవచ్చు, నెట్వర్క్ సెలెక్షన్లో 4G LTE బ్యాండ్ 3 1800 mAh, TD LTE 2300 mAh అని రాసి ఉంది. షామీ రెడ్మీ నోట్ 5.5 ఇంచ్ 720p IPS డిస్ప్లేతో వస్తుంది. ఫ్రంట్లో ఒక 5 మెగాపిక్సెల్ BSI కెమెరా, రేర్లో 13 మెగాపిక్సెల్ BSI ఆటోఫోకస్ కెమెరా, ఒక 3100 mAh బ్యాటరీ, ఇంకా ఆండ్రాయిడ్ 4.4 MIUI పైన బేస్డ్. సో ఇది షామీ ట్రెడిషనల్ ప్యాకేజింగ్. మనం ముందు షామీ డివైజెస్ కూడా ఇలాంటి ప్యాకేజే చూసాము. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాము. ఇది షామీ రెడ్మీ నోట్ 4G వైట్ కలర్ వేరియంట్లో. మనం చూడవచ్చు, ఈ షామీ రెడ్మీ 4G ఇంకా షామీ రెడ్మీ 3G సేమ్ టు సేమ్ ఉన్నాయి. లుక్ వైజ్లో ఎలాంటి డిఫరెన్సెస్ మనకు కనిపించట్లేదు. ఇప్పుడు మనం బాక్స్ లోపల ఇంకేమున్నాయో చూద్దాము. ఇది ఒక మైక్రో USB కేబుల్, ట్రావెల్ అడాప్టర్, ఇవి బుక్లెట్స్. ఈ ఫస్ట్ వన్ లిమిటెడ్ వారంటీ స్టేట్మెంట్, యూజర్ గైడ్స్, ఈ 3100 mAh బ్యాటరీ. ఇంకా దీంతో మనకి ఎలాంటి ఇయర్ ఫోన్స్ ఇంకా స్క్రీన్ గార్డ్స్ రాలేదు. కేస్ ఇంకా స్క్రీన్ గార్డ్ కోసం మీరు షామీ నుండి సపరేట్ ఫామ్ ఫిల్అప్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బ్యాటరీ పెట్టి ఫోన్ని బూట్ చేద్దాము. ఇది షామీ రెడ్మీ నోట్ 4G. కింద మనం కెపాసిటీ టచ్ బటన్ చూడవచ్చు. ఇక్కడ చాలా ప్లేస్ వేస్ట్ చేశారు బీజిల్ దగ్గర. దీనివల్ల మనకు ఈ డివైస్ చేతిలో ఇంకా పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడ పైన ఒక ఇయర్ పీస్, ఇంకా 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వెనుక మనం చూడొచ్చు ఒక గ్లాసీ బాడీ, ఇక్కడ ఒక 13 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇంకా కింద స్పీకర్ గిల్స్, MI బ్రాండింగ్ ఉంది. ఈ గ్లాసీ బ్లాక్ కొంచెం స్లిపరీగా ఉంటుంది, ఇంకా ఈజీగా స్క్రాచ్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రైట్లో మనకు వాల్యూమ్ రాకర్స్ ఇంకా పవర్ బటన్స్ కనిపిస్తున్నాయి. పైన సెకండరీ మైక్ ఇంకా 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. కింద USB స్లాట్ ఇంకా ప్రైమరీ మైక్రోఫోన్ కూడా ఉంది. బ్యాక్ కవర్ మనం తీసేస్తే ఇక్కడ LTE సిమ్ స్లాట్ ఉంది. దాని పక్కన మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. ఇప్పుడు బ్యాటరీ పెట్టి మనం స్టార్ట్ చేసి చూద్దాము. ఇది ఫస్ట్ బూట్. కింద మనం ఆండ్రాయిడ్ లోగో చూడవచ్చు. ఇది లాంగ్వేజ్ సెలెక్టర్. మనం ఇక్కడ హిందీ లాంగ్వేజ్ ఆప్షన్ కూడా చూడవచ్చు, ఎందుకంటే ఇది ఇండియన్ వేరియంట్. దీంట్లో వివిధ కీబోర్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్వైప్ కీ, గూగుల్ కీబోర్డ్, పినియన్ ఇన్పుట్, ఫ్రీ కీ ఇన్పుట్, ఇంకా గూగుల్ హిందీ ఇన్పుట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సెటప్ కంప్లీట్ చేద్దాము. ఇది మీ UI. సెట్టింగ్స్లో వెళ్ళి OS వర్జన్ చూద్దాము. ఇక్కడ మనం ఆండ్రాయిడ్ కిట్కాట్ చూడవచ్చు. ఈ OS MIUI పైన బేస్డ్ ఉంటుంది. ఇక్కడ మనం చాలా అప్లికేషన్ ప్రీ ఇన్స్టాల్ చూడవచ్చు. సెక్యూరిటీ యాప్, సోషల్స్ యాప్ ఇంకా వేరే కూడా ఉన్నాయి. కెమెరా అప్లికేషన్కి వెళ్తే మనం రైట్ ఇంకా లెఫ్ట్లో ఆప్షన్స్ చూడవచ్చు. ఈ ఆప్షన్ని మనం హైడ్ కూడా చేయలేము. ఆప్షన్స్లోకి వెళ్తే ఫిల్టర్స్లో నుండి మనం డైరెక్ట్గా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో, పానరామా ఇంకా HDR సెట్టింగ్స్ కూడా ఉన్నాయి.
కెమెరా రెజల్యూషన్, పిక్చర్ క్వాలిటీ ఆప్షన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం వాల్యూమ్ బటన్స్ని షట్టర్ బటన్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనకి ఆటో ఎక్స్పోజర్ సెట్టింగ్స్, యాంటీ బ్రాండింగ్, సాచురేషన్, కాంట్రాస్ట్, షార్ప్నెస్, ఇంకా ఫేస్ డిటెక్షన్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుండి ఇమేజ్ నుండి వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. కింద ఫ్లాష్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం కెమెరా క్లారిటీ చెక్ చేద్దాము. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన హై క్వాలిటీ ఇమేజెస్ ఇస్తుంది. కలర్స్ కూడా బాగా వస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ USB OTG సపోర్ట్ చేస్తుంది. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం వేరే కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా చూడవచ్చు. సో ఇది Xiaomi Redmi Note 4G హ్యాండ్స్ ఆన్ ఇంకా అన్బాక్సింగ్. మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా కింద కమెంట్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.